హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనము ఆలు సమోసా చేసుకుందామండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. అచ్చం బయట ఎట్లా ఉంటుందో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడైతే 2 కప్పులు అయితే అంటే మైదాపిండి తీసుకున్నాను అనమాట. కొద్దిగా వామ్ వేసుకున్నాను. ఇక్కడైతే ఒక 4 స్పూన్లు అయితే నెయ్యి వేసుకుంటున్నాను అండి నేనైతే. ఇంకా నెయ్యి వేసుకొని ఇంకా మంచిగా మనకి పిండి మంచిగా కలిసేటట్టు, ఇంకా నెయ్యి కూడా మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకోండి. మీరైతే ఇలా మంచిగా కలిసిపోవాలి. నెయ్యి మొత్తము మంచిగా కలిసి ఇంకా బాగా కలుపుకోవాలి. ఇంకా తర్వాత నీళ్ళు చూసి మంచిగా మనకి పిండి అనేది గట్టిగా ఉండాలండి, మరీ మెత్తగా ఉండకూడదు మనకి. చూడండి మంచిగా నేను గట్టిగా కలుపుకున్నాను. ఇంకా తర్వాత మూత పెట్టేసి సైడ్కి పెట్టేసేయండి. ఇంకా తర్వాత తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత దాని తర్వాత కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోండి. కొద్దిగా జీరా వేసిన తర్వాత కొద్దిగా ధనియాలు, మిర్చిని పేస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా చేసిన తర్వాత కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత పసుపు కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇంకా ఆలు అనమాట, ఉడికించుకున్న ఆలులు కూడా యాడ్ చేసుకోండి. ఇంకా తర్వాత కొద్దిగా సాల్ట్, కారం పొడి, ధనియా పౌడరు, ఇంకా తర్వాత గరం మసాలా అనమాట. గరం మసాలా కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి లైట్గా. ఇంకా మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకోండి అనమాట. కసూరి మెతి అనమాట, కొద్దిగా కసూరి మెతి కూడా యాడ్ చేసుకోండి. ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా కొద్దిగా సగం నిమ్మకాయ అనమాట మంచిగా పిండుకుంటున్నాను అయితే. స్టవ్ కట్టేసేయాలండి. ఇంకా తర్వాత ఇట్లా చపాతీ పిండిలాగా మనము ఇట్లా రుద్దుకొని తర్వాత ఇట్లా సమోసాన్ని అయితే ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇట్లా మిశ్రమాన్ని అయితే మనం చిన్న సమోసాలైనా చుట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. పెద్ద సమోసాలైనా మనకు వచ్చినట్టు చుట్టుకోవచ్చు అనమాట. మాకు వచ్చినట్టయితే ఇలా చుట్టుకున్నాం అనమాట. మేమైతే పెద్ద సమోసాలే చుట్టుకున్నాం అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి మీరైతే. ఇలా చుట్టుకొని ఇంకా పెద్ద సమోసాలు అయితే మేము చేసుకున్నామండి. ఇలా ఫుల్ చేసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. కంపల్సరీ ట్రై చేయండి. ఇలా అన్నీ రెడీ చేసేసుకున్నాను అనమాట నేనైతే. ఇంకా తర్వాత బాండి పెట్టుకుని ఆయిల్ అయితే చాలా హీట్ అయిపోయింది అనమాట. వేడిగా ఉండాలి ఆయిల్ వచ్చేసి. ఒక్కొక్కటి రెండు ఇట్లా ఫ్రై చేసుకోవాలి అనమాట. మనము ఇట్లా ఫ్రై చేసిన తర్వాత తీసేసుకోవాలన్నమాట. మనమైతే తీసేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి. టమాటో సాస్తో అయినా సరే, చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. తింటే చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.